సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. అతని కోసం ఒంగోలు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు ప్రత్యేక పోలీస్ బృందాలను పంపారు. అటు వర్చువల్ విచారణకు అంగీకరించే అవకాశం లేదని పోలీసులు స్పష్టం చేశారు. అయితే దీనిపై రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ఏంటంటే నేను ఎలా ఉన్నాను అనుకుంటే మీకు ఆనందం అనిపిస్తుందో అది మీరు అనుకోండి. అది ఈజీ కదా. వర్మ గారు, అంటే మీరు ఎలా ఉన్నారో మేము ఏమనుకున్నాం అని పక్కన పెడితే, సో ఫస్ట్ టైం అరెస్ట్కి సంబంధించి వర్మ భయపడ్డాడు, అంటే పారిపోలేదనేది మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. భయపడ్డారు, అందుకే యాంటిసిపేట్ బెయిలేసాడు. ఏంటో తెలుసుకోవడానికి బెయిలేసాడా లేదా భయపడి బెయిలేసాడా? పోలీసులు అరెస్ట్ చేస్తారు ఏం చెప్పలేదు మీడియాకు, అందుకోసమే పోలీసులు వచ్చింది దేనికోసమో తెలియదు, కానీ మీడియా అరెస్ట్ అనేది ఒక ప్రాపగండా సృష్టించింది అనేది వర్మ మాట. కానీ దాని వెనకాల భయపడి యాంటిసిపేటరీ బెయిల్ వేశారు వర్మ అనేది ఒక మాట. సో దీనికి సమాధానం ఏంటి? మీకు తెలుగు రాదో, నీకు బుర్ర లేదు, నాకు తెలియట్లా. నేను రాగానే ఇది ఒక్కటే చెప్పా. ఫస్ట్ మొత్తం పోసగుచ్చినట్టు జరిగింది, నా కారణం ఏంటి అని చెప్పాక మళ్ళీ అడిగితే ఏంటి నేను చెప్పేది? యాంటిసిపేటరీ బెయిల్ రీజన్ చెప్పాను, అక్కడ జరిగింది ఏంటో చెప్పాను, పోలీసులు ఇంతవరకు నా టచ్లో కూడా రాలేదని చెప్పాను, డెన్లోకి రాలేదని చెప్పాను. మళ్ళీ అది అడిగితే ఏం చేయాలి? నేను నోటీస్కి రిప్లై ఇచ్చని చెప్పాను కదండి. రిప్లైలో ఏమి ఇచ్చాను కూడా చెప్పాను. ఎస్ హియర్ అండి. ప్రతిదానికి స్ట్రైట్ గా మాట్లాడేటటువంటి ఆర్జీవి పోలీసుల విచారణకు సంబంధించి మాత్రం వెళ్ళలేదు, యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది, ఇట్స్ ఫైన్. అట్ ది సేమ్ టైం పోలీసులు సెకండ్ టైం నోటీసులు ఇవ్వడానికి డెన్ వద్దకు వచ్చారనేది క్లియర్ కట్ సమాచారం. సెకండ్ టైం కాదండి, సెకండ్ టైం వేరే డేట్ ఇచ్చారు ఫస్ట్ అయిపోయిన తర్వాత. ఓకే, ఆ డేట్ లో నేను 10 o'clock నేను రిప్లై పెట్టాను, నాకు ఫర్దర్ టైం కావాలి, లేకపోతే వర్చువల్ గా వీడియోలో వస్తాను. ఓకే, ఎప్పుడు రాని ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వచ్చింది? అది చెప్తున్నాను. ఓకే ఓకే, అది నేను చెప్పలేదు ఇందాక. నేను 2 o'clock వరకు నా ఫోన్ స్విచ్ ఆన్లో ఉంది. ఓకే, దాని తర్వాత ఇది వాళ్ళు వచ్చింది 10:30కి. 2 o'clockకి స్విచ్ ఆన్ చేసిన దానికి ఒక్కటి మీడియా వాళ్ళు విపరీతంగా అందరూ ఫోన్ చేసింది, ఏమైపోతుంది, పోలీసు ఎందుకు వచ్చారు, బ్లా 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 బ్లా. అది నా వర్క్ ఉంది. సెకండ్ రీజను, నేను యాంటిసిపేటరీ బెయిల్ చేసినప్పుడు దానికి ఒక 5 వేరే వేరే వాళ్ళు చేస్తున్నారు ఒకేసారి అన్న దాని మీద, దానికి ఎలాంటి స్కీమ్ అయ్యి ఉంటుంది, ఎందుకు చేస్తానని హరాస్ చేయటానికని ఆలోచించడానికి నాకు కావాల్సిన టైం దానికి నేను స్విచ్ ఆఫ్ చేశాను. అది ఎప్పుడైతే డెసిషన్ తీసుకున్నానో ఇమీడియట్గా స్విచ్ ఆన్ చేసి ఇక్కడే ఉన్నానని చెప్పాను. వర్మ గారు, మీరు సంవత్సరానికి ముందు జరిగింది ఇప్పుడు ఎందుకు మళ్ళీ తీస్తున్నారు అంటున్నారు. సంవత్సరానికి ముందు మీరు వేసినటువంటి పోస్టులు, మీ అకౌంట్ నుంచి వచ్చినటువంటి పోస్టులు, తర్వాత వచ్చినటువంటి సినిమాలకు సంబంధించి అప్పుడు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మీరు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, అప్పుడు జనసేన వాళ్ళు రియాక్ట్ అయ్యారు, కొంతమంది పోలీస్ స్టేషన్ దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చారు. బట్ ఏమంటే అప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఆ కంప్లైంట్లు తీసుకోలేదు. బట్ ఇప్పుడు ఎందుకు ఈ కంప్లైంట్లు తీసుకున్నారు? అది నాకు ఎలా తెలుస్తుంది? మీరు స్పెసిఫిక్ గా చెప్పకపోతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ మీడియాలో అన్నిట్లోనే వచ్చింది, మీ వ్యాఖ్యలు అన్ని వచ్చాయి. ఎక్కడ కాదు వచ్చింది, ఇట్స్ డిబేటబుల్. డిబేట్స్ కూడా జరిగాయి సార్. మీరు చేసిన ప్రతి ఒక్క ట్వీట్ గురించి ప్రతి ఒక్క ఛానల్ డిబేట్ కూడా జరిగాయి. పొలిటికల్ దాంట్లో అందరూ డిబేట్ చేస్తారు, జ్యుడిషియరీలో స్పెసిఫిక్ కేసు చెప్పాలి. విశాఖ గాజువాక షీలానగర్ లో ప్రేమ జంట ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపింది. షీలానగర్లో ప్రేమ జంట ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపింది. వెంకటేశ్వర కాలనీలో ఎస్ఎన్ బినాయక్ లేవ్ అపార్ట్మెంట్ తెల్లవారుజామున అపార్ట్మెంట్ పై నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్న ప్రేమ జంట అమలాపురంకు చెందిన పిల్లి దుర్గారావు, సాయి సుస్మితగా పోలీసులు గుర్తించారు. మృతుడు దుర్గారావు క్యాటరింగ్ నడుపుతుండగా మృతురాలు సాయి సుష్మిత ఒక ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. 6 నెలలుగా అపార్ట్మెంట్లో ఉంటున్న పిల్లి దుర్గారావు వద్దకి అప్పుడప్పుడు అపార్ట్మెంట్కు వచ్చి మృతురాలు సాయి సుస్మిత వచ్చి వెళ్తున్నట్లు సమాచారం. పోలీసులు ప్రాథమిక వివరాలు వెల్లడించారు. మృతులు ఇరువురు మధ్య వాగ్వాదం జరిగినట్టు గుర్తించిన పోలీసులు ఇంట్లో గాజు గ్లాస్, టీవీ రిమోట్ పగిలిపోవడం పోలీసులు గుర్తించారు. మృతురాలు సాయి సుష్మిత కుటుంబ సభ్యులకి పోలీసులు సమాచారం అందించారు. మృతుడు ఫోన్ లాక్ అవ్వడంతో విచారణ చేపట్టిన పోలీసులు గాజువాక షీలానగర్ లిమిట్స్ వెంకటేశ్వర కాలనీలో
ఎస్ఎల్ వినాయక్ అపార్ట్మెంట్లో పిల్ల దుర్గారావు అనే క్యాటరింగ్ ఓనర్ వచ్చేసి గత 1 year నుంచి ఉంటున్నాడు. ఇతనికైతే వివాహం కాలేదు. హైదరాబాద్ అంటే ఇతని నేటివ్ ప్లేస్ అమలాపురము, ఈ పాపది కూడా అమలాపురం అనమాట, సుష్మిత. వీళ్ళిద్దరూ గత 3 నెలల నుంచి కూడా ఇక్కడ సహజీవనం చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో అనేది తెలిసింది. అయితే వీళ్ళిద్దరికీ లోపల ఏదన్నా ఆ వాగ్వివాదం జరిగి ఉండొచ్చు. దానికి సీన్ అబ్జర్వేషన్ రిపోర్ట్ని బట్టి మాకు అంటే టీవీ యొక్క రిమోటు, తర్వాత గాజు గ్లాసు పగిలున్నాయి. ఫర్దర్గా దీన్ని ఇన్వెస్టిగేషన్ అనేది ఫర్దర్గా అన్ని కోణాల్లో విచారించడానికి డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ని కూడా తెప్పించాము. ఇంతకుముందు 2-3 hours ముందు అయింది కాబట్టి విచారణ వాళ్ళ బంధువులు, తర్వాత ఫోన్ లాక్లో ఉంది. దీన్ని బట్టి మిగతా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి రేపటికల్లా మనకు దాదాపు అంతా తెలుస్తుంది. అమ్మాయి వాళ్ళకి అయితే ఫోన్ కాంటాక్ట్లోకి వచ్చారు, ఇంకా అబ్బాయి వాళ్ళు అయితే ఇంకా ఎవరు కాంటాక్ట్ చేయలేదు. సో కాంటాక్ట్ అయిన తర్వాత అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అందరినీ పిలిపించి దాని తర్వాత తదుపరి విచారణ చేపడతాం. సిపి సౌత్ గాజువాక ఈరోజు 5:52 మార్నింగ్ ఒక కాల్ వచ్చింది, 112 కాలు మా సిఐ గారికి. శైలనగర్లో వెంకటేశ్వర కాలనీలో ఇద్దరు మేడ మీద నుండి దూకి చనిపోయారని సమాచారం రాగా వెంటనే మా సిఐఎస్ఐ వెంటనే తక్షణం వచ్చి చూడడం జరిగింది. దాని మీద పరిశీలిస్తే వాళ్ళ పేర్లు పిల్లి దుర్గారావు, 32 years, క్యాటరింగ్ రంగా క్యాటరింగ్ సర్వీసు ఆయన ఓనరు. అలాగే సుస్మిత 27 years, ఈమె సాఫ్ట్వేర్ ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తుంది హైదరాబాద్లో. వీళ్ళిద్దరూ ఇద్దరు కలిసి ఉంటున్నారు ఆ అపార్ట్మెంట్లో. అయితే ఈ నైబర్స్ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పేదాన్ని బట్టి వీళ్ళిద్దరూ గొడవ పడ్డారని చెప్తున్నారు. 3 months నుండి ఇక్కడ ఉంటున్నారు. ఇంకా ఇది ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు అనేది విషయం పూర్తిగా ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేసాము ఇన్వెస్టిగేషను. పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చెప్తామండి. థ్యాంక్ యూ. పారిశ్రామిక ప్రాంతం ప్రకాష్ నగర్ 7 గుళ్ళు వద్ద శ్రీ విఘ్నేశ్వర వెంకటసాయి వికలాంగుల దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సింగంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అన్ని అవయవాలు బాగుండి చాలా మంది నిరాశ నిస్పృహలతో ఉండేటువంటి వారికి మిమ్మల్ని చూస్తే డెఫినెట్గా ఒక ఎగ్జాంపుల్ అవుతారు, ఒక మార్గదర్శనం అవుతారు. ఈరోజు ఆ ఉద్దేశంతోనే అంతర్జాతీయ ఈ వికలాంగుల దినోత్సవం అంగవైకల్యంతో ఉన్నవారికి నేను చూస్తుంటాను. నేను ఒక క్రీడాకారుని, మామూలుగా ఒలింపిక్స్ అవుతుండే, పారా ఒలింపిక్స్కి ఉన్నటువంటి ప్రాధాన్యత మనం చూస్తాం. ఈరోజు దేశంలో ఎంతోమంది ఆటలు కూడా ఆడే పరిస్థితి. అంటే ఎలా ఉన్నా కష్టమైనటువంటి పనులు కూడా మేము చేసి చూపిస్తాం అనేటువంటి ఒక నిదర్శనంగా మీరందరూ నిలుస్తున్నారు. చాలా సంతోషం. ఏది ఏమైనా భగవంతుడి సృష్టిలో కొన్ని చేస్తూ ఉన్నారు, అందులో భాగం అనేటువంటి భావం. ఈయనైతే ఈయన చూడగానే నాకు చాలా అంటే ఒక నాయకత్వ లక్షణాలు కూడా పుణికిపుచ్చుకొని ఇక్కడ ఇంతమందిని తీసుకొని రావాలి అని ప్రతి ఏడాది కూడా పిలవటం, ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకోవడం, మీ తాలూకా సమస్యలు కూడా ఎప్పటికప్పుడు చెప్పటం కూడా. మన ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు, వీరికి ఒక వాహనం కావాలి లేకపోతే ఇంకొకటి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనపై కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. తన అన్న నాగబాబుకి రాజ్యసభ సీటు ఇప్పించేందుకు ఢిల్లీకి వెళ్లి మంతనాలు చేశారని ఆక్షేపించారు. We build a new parliament in a central location of India in Hyderabad, which is 40 minutes from Chennai, 40 minutes from Mumbai, 45 minutes from all other states, and 2 hours from Delhi. It's a centrally geographically located. Very important. But because why they are not doing is the question. For example, Chandrababu Naidu and Pawan Kalyan were fighting for special status, fighting against the steel plant sale. And today, Pawan Kalyan's brother is given a Rajya Sabha seat. Nagababu, why? They are considering, is it because he is criticizing, as per the RSS direction,
Mr. Nagababu is saying, God say is Godfather, the killer of Mahatma Gandhi. How could he become a murderer? Godfather number one. Is it the reason why Pawan Kalyan is silent now? Not fighting for special status? Last Wednesday, I argued before the Honorable 17th Court in Andhra Pradesh, and the Honorable Justice Narendra Ji understood the facts, directed the Andhra Pradesh government Chandrababu Pawan Kalyan, Jagan Mohan Reddy Ji, as well as the national government Modi Ji. They promised the special status, but they are not fulfilling it. They promised to protect the steel plant, but Pawan Kalyan has forgotten about the steel plant. All he is interested is now to be spokesperson for BJP, do whatever they say. So his brother, older brother got from Congress MP, he got the deputy CM post. Now he wants his Nagababu to get the Rajya Sabha. What is this? At the cost of our 15 crore Telugu people, you have become package stars? So sorry. చూడండి ఎంత అవినీతి మన తెలుగు రాష్ట్రాల్లో ఐక్యమత్యము లేనందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలుసుకొని ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని పెడితే ఆపొద్దు అమ్మొద్దు అని ఎందుకు కౌంటర్ వేయట్లేదు? ఇప్పటికి 3 సార్లు ఆర్డర్ తీసుకొచ్చానే. ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ గవర్నమెంట్ ఒప్పుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా మాకు వద్దని ఎందుకు కోర్టులో కౌంటర్ ఫైల్ చేయట్లేదు? వాళ్ళకి ప్రత్యేక హోదా వద్దా? ప్రత్యేక హోదా వల్ల ఏం లాభం? 100,000 కంపెనీలు వస్తాయి, లక్షల ఉద్యోగాలు. పలాస సబ్ డివిజన్ పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీ కేసులో ఒకరిని అరెస్ట్ చేశామని డీఎస్పీ వివి అప్పారావు, సిఐడి మోహన్ రావు తెలిపారు. పలాస పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. శ్రీనివాసరావు గారు క్రైమ్ టీమ్ని ఫామ్ చేయడం జరిగింది. ఇది మన పలాస సబ్ డివిజన్కి సంబంధించి ఈ క్రైమ్ టీమ్స్ని కాసేపుగా సిఐ గారు, అదేవిధంగా సోంపేట సిఐ గారు కూడా వీళ్ళు మానిటర్ చేసి ఈ వెహికల్స్ మనకి ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి ఈ జిల్లాలో అనే దాని మీద ప్రత్యేకమైన ఒక నిఘా ఏర్పాటు చేసి ఒక వర్కౌట్ చేయడం జరిగింది. మనకి ఈ బైక్ అఫెన్సెస్ మన జిల్లాలోని పలాస డివిజన్లోని సోంపేట, మనస, ఇచ్చాపురము, పలాస టౌన్లో కూడా ఈ దొంగతనాలు చేయడానికి నేరస్తులు మీద మనం ఒక నిఘా చేసి ఒక ప్రత్యేకమైన ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డెవలప్ చేసాం. ఇందులో భాగంగా మనకి ఇన్ఫర్మేషన్ మన అనుమానిస్తున్న నేరస్తులని ఒక నేరస్తులు నిన్న మధ్యాహ్నం మునపాడు జంక్షన్ దగ్గర బైక్ వస్తుండగా కాసేపుగా ఎస్ఐ గారు, సిఐ గారు పార్టీతో ఆయన పట్టుకొని ఆయన్ని విచారణ చేయగా మనకి ఆయన ద్వారా సోంపేటలో 3 వెహికల్స్, మనసలో 2 వెహికల్స్, కాశీబుగ్గువి 8 వెహికల్స్, టెక్కలి 1, శ్రీకాకుళం టౌన్ 2 టౌన్ 1 వెహికల్ని మనం రికవరీ చేయడం జరిగింది. మొత్తం 15 బైక్స్ మనం అమీర్ బుయాన్ అని ఒరిస్సా మండల సాయి విలేజ్, రాయగడ బ్లాక్, గజపతి డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి మనం నిన్న అరెస్ట్ చేసి ఆయన దగ్గర నుంచి వసపరుచుకోవడం జరిగింది. ఈ వెహికల్స్ అన్ని కూడా ఇవన్నీ ఎక్కడో కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా దర్యాప్తులో మనకు భాగంగా నిన్న రికవర్ అవ్వడం జరిగింది. పోలీస్ అన్ని కూడా ఇదే కాకుండా ఈయనతో పాటు ఈయన ఫ్రెండ్స్ చాలామంది నేరాలు చేశారు. రీసెంట్గా వీళ్ళతో పాటు వర్క్ చేసిన రఘునాథ్ పాత్రో అని పర్లాకి